ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా పెద్ద అమ్మాయిని డిగ్రీలో అయితే జాయిన్ చేసాము. వరంగల్లో బీసీ వెల్ఫేర్లో సీట్ వచ్చింది. సో ఆ జూలై 6వ తారీఖు అయితే జాయిన్ చేసాము. సో అప్పుడు ఈ వీడియో కూడా తీయలేదు. సో చూస్తూ ఉండగానే 1 మంత్ అయితే గడిచిపోయింది. జూలై 6వ తారీఖు జాయిన్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఆగస్టు 2nd సాటర్డే, అంటే హాస్టల్లో జాయిన్ చేసే వాళ్ళకు ఇప్పుడు ఎస్పెషల్గా గవర్నమెంట్లో అయితే ప్రతి హాస్టల్లో ఎవ్రీ మంత్ 2nd సాటర్డే అయితే విజిట్ చేయడానికి ఉంటుంది. సో మేము జాయిన్ చేసి 1 మంత్ అవుతుంది. మా పాపను చూడడానికి అయితే వెళ్తున్నాం వరంగల్. యాక్చువల్లీ మేము రంగారెడ్డి హైదరాబాద్లో, మేము ఉండేది శంషాబాద్లో, రంగారెడ్డి హైదరాబాద్లో ఇక్కడ పెట్టుకుంటే మాకు వరంగల్లో వచ్చింది. సిటీలో అక్కడ వరంగల్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది, అట్లాగే మాకు ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంటుంది, చాలా ఈజీగా వెళ్ళొచ్చు, బస్సెస్ కానీ ట్రైన్ కానీ ఉంటాయి అని చెప్పి మేము అక్కడ జాయిన్ చేయడం జరిగింది. సో చూస్తున్నాగానే 1 మంత్ గడిచిపోయింది. ఇట్లా ప్రతి నెల అయితే చూడడానికి వెళ్ళాలి. సో ఫస్ట్ టైం జాయిన్ చేసిన తర్వాత 1 నెల అయితే గడిచిపోయింది, వెళ్తున్నాము. సో చాలా ఆసక్తిగా వెళ్తున్నాము. ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి 1 మంత్ అయిపోయింది, ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఈ 1 మంత్లో 3 టైమ్స్ ఫోన్ చేసింది మా అమ్మాయి. ఒకసారి 2 టైమ్స్ అయితే ఏడ్చుకుంటూ మాట్లాడింది. డిగ్రీ స్టూడెంట్ అయినా సరే ఏడ్చుకుంటూ మాట్లాడింది, ఎందుకంటే ఫస్ట్ టైం వేసాము. ఎందుకంటే మేము నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రైవేట్లోనే చదివించాము ఇక్కడ శంషాబాద్లో. ఫస్ట్ టైం డిగ్రీలో జాయిన్ చేసాము హాస్టల్లో, అందుకే ఏడ్చింది. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూడాలి, బయటికి ఏడ్చుకుంటూ వస్తుందా, ఆనంద బాష్పాల ఏంటనేది, ఏడ్చుకుంటూ వచ్చి గట్టిగా పట్టుకుంటుందా ఏంటో చూడాలి. చికెన్ పెడుతున్నారు, చికెన్ తిని బోర్ వచ్చింది. మటన్ లివర్ కావాలంటే, సో ఆమె ఫోన్ చేసి ఏమేమి చెప్పిందో అన్నీ అయితే తీసుకున్నాం షాపింగ్తో పాటు. ఈరోజు ఈవినింగే ఆ లివర్ కూడా తెచ్చాము. రేపు ఎర్లీ మార్నింగ్ ఆమెకు నచ్చిన లివర్ వండుకొని వంట చేసుకొని 4 o'clock లేసి 3:30, 4 o'clock లేసి మొత్తం కుకింగ్ చేసుకొని, సో ఇక్కడ శంషాబాద్ నుంచి డైరెక్ట్ వరంగల్ టికెట్ తీసుకొని వరంగల్ దిగుతాం. అక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళడానికి లోకలే కాబట్టి 11 వరకు అయితే హాస్టల్లో ఉంటాం. సో చూద్దాం. సో ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు మేము బెడ్ తీసుకెళ్ళలేదు. అక్కడే అంటే ఏం తీసుకెళ్ళలో కూడా ఏం క్లారిటీ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళినాక వరంగల్ లోకల్లోనే ఒక చాప, ఇంకా ఇక్కడ నుంచి ఒక బ్లాంకెట్, ప్రజెంట్ 2 ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే ఈ బెడ్లు 2 ఉన్నాయి, ఇంకా పెద్ద బెడ్ కూడా ఉంది కాబట్టి ఈ బెడ్ అయితే ఒకటి ప్యాక్ చేసాము. అలాగే 1 మంత్కు సరిపడా కావాల్సిన సోప్స్, బట్టల సోపు అన్నీ, ఇంకా పేస్టు, ప్రతిదీ. అంటే జాయిన్ చేసిన తర్వాత 1 మంత్ ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఇప్పటి వరకు లేనివి స్కేల్ కానీ ప్యాడు, ప్రతిదీ అయితే ఇలా షాపింగ్ చేసాము. అవన్నీ ప్యాక్ చేస్తున్నాము. సో ఇదండి, మేము జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నాము కాబట్టి వీడియో తీస్తున్నాము. 3 years డిగ్రీ కాబట్టి 36 months అంటే 36 వీడియోస్ అయితే చేయలేము. ఈ ఫస్ట్ వీడియో అండ్ 6 monthsకు 1 year అలా సందర్భం ఉన్నప్పుడు అయితే వీడియో చేయాల్సి ఉంటుంది. సో మేము ఫస్ట్ టైం చాలా ఎగ్జైటింగ్గా వెళ్తున్నాము, కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తున్నాము. మా చిన్నమ్మ అయితే అలుగుతుంది, అన్నీ అక్కకి ఇప్పిస్తున్నారు, నాకు ఇప్పివరా, నాకు కూడా కావాలి అంటూ ఆమె కొంచెం అలిగి సైడ్లో కూర్చున్నది. చిన్నపిల్లలు అలాగే ఉంటుంది కదా. సో పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి 10 years గ్యాప్ అండి. చిన్న అమ్మాయి ఇప్పుడు 5th class, పెద్ద అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో ఇంకా మేము అప్పుడు ఫస్ట్ టైం జాయిన్ చేసినప్పుడు సరిగా ఏమి ఇప్పేయలేదు కాబట్టి ఇక చెప్పులు కూడా 2 జతలు తీసుకున్నాం. వాష్రూమ్కి ఒక జోడి, ఇంకా బయట తిరగడానికి, క్లాస్లో తిరగడానికి ఒక జోడి. సో ఇలా కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాము, ప్యాక్ చేస్తున్నాము. సో రేపు మార్నింగ్ అయితే బయలుదేరుతాము. మాకే చాలా ఎగ్జైట్గా ఉంది, మా పాప ఎలా రియాక్ట్ అవుతుంది, కాలేజీ నుంచి బయటికి వచ్చేటప్పుడు మమ్మల్ని కలవడానికి ఎలా వస్తుంది అనేది చాలా చాలా ఆసక్తిగా ఉన్నాము. సో తనకు కావాల్సింది మొత్తం ప్యాక్ అయిపోయింది, బెడ్, బ్యాగ్ అంతా ప్యాక్ అయిపోయింది. సో నీట్గా ప్యాక్ అయితే చేసేసాము. చికెన్ తిని బోర్ వచ్చి ఉంటుంది, మటన్ లివర్ కావాలని మా అమ్మాయి చెప్పింది. సో ఇప్పుడైతే నేను మటన్ లివర్ తీసుకోవడానికి వెళ్తున్నాను. మటన్ లివర్ అండ్ అలాగే ఫ్రెష్గా దొరికే పన్నీర్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. అవి తీసుకొచ్చి రేపు ఎర్లీ మార్నింగే కుకింగ్ చేయాలి. కుకింగ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 o'clock బయలుదేరితే అక్కడికి 10:30కి అయితే ఉంటాము. సో మటన్లో లివర్ తీసుకోవడానికి అయితే మటన్ షాప్ అయితే వెళ్తున్నాను. చలో మటన్ షాప్. మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ పన్నీర్ అవుతుంది, పన్నీర్ కర్రీ, బోటి, లివర్ ఫ్రై అండ్
పన్నీర్ కర్రీ అండ్ జీరా రైస్. మార్నింగ్ 4:20 వస్తుంది. రోజు ఒకటి తినడానికి డ్రై ఫ్రూట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్స్తో ఇంట్లో స్పెషల్గా చేసాము. ఇవి వచ్చేసి 40 ఉన్నాయి. అంటే మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ తీసుకెళ్తాము. సో ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా షేర్ చేసినా కూడా ఆల్మోస్ట్ 1 మంత్ రావడానికి 40 చేసాము. చాలా రుచికరంగా ఉన్నాయి. వావ్, చూస్తే అయితే నోరు ఊరిపోతుంది. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. పన్నీర్ కర్రీ టేస్ట్ చూడాలా? అయిపోయినాయి. ఎర్లీ మార్నింగ్ 5:25 అవుతుంది. సో రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాము. చలో రండి, ఇంకా 15 మినిట్సే ఉంది. ఏమేమి టేస్ట్ ట్రైన్. Please do not smoke in the train. సో సికింద్రాబాద్లో గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్కాము. 2.5 అవర్స్లో చూస్తూ ఉండగానే వరంగల్ వచ్చేసింది, దిగుతున్నాము. సో ఇయర్ ఫోన్స్లో పాటలు వింటూ చాలా ఈజీగా గడిచిపోయింది. 2.5 అవర్స్ తక్కువని గడిచిపోయింది. సో వరంగల్ రైల్వే స్టేషన్లో అయితే దిగాము. జర్నీ అయితే చాలా స్మూత్గా అనిపించింది, తొందరగా చేరుకున్నట్లు అనిపించింది. సో ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్తే మనకు ఆ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే పోస్ట్ ఆఫీస్ అనే స్టాప్ ఉంటుంది చౌరస్తా. అక్కడ నుంచి షేర్ ఆటోలు ఉంటాయి. సో ఈసారి మాకు లగేజ్ ఎక్కువగా ఉంది, అట్లాగే బెడ్ కూడా ఉంది కాబట్టి ఆటో మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ లగేజ్ ఉన్నప్పుడు మినిమం 150 ఉంటుంది ఆటో. లగేజ్ లేనప్పుడు మనం అక్కడ తొర్రూరు ఖమ్మం బస్సులు పల్లె వెలుగు వెళ్తే 10 రూపీస్లో వెళ్ళొచ్చు, షేర్ ఆటోలో 20 రూపీస్లో వెళ్ళొచ్చు. స్టేషన్ బయటకు అయితే వచ్చేసాము. రీసెంట్గానే స్టేషన్ కన్స్ట్రక్షన్ అనేది కాబట్టి చాలా సూపర్గా ఉంది వరంగల్ రైల్వే స్టేషను. సో ఇక్కడ ఇక్కడ ఆటో అయితే మాట్లాడుకున్నాము. 150 రూపీస్ లగేజ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి హాస్టల్కి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. మీరు ముందు చూసే రైట్ సైడ్ భద్రకాళి టెంపుల్. ఇది వరంగల్ రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ ఏరియా. సో ఈ ముందు కనిపించేది ఇంకొంచెం ముందుకెళ్తే పోస్ట్ ఆఫీస్ అంటారు. అక్కడ సైడ్లో ఆపేసి బనానా తీసుకున్నాము. ఎందుకంటే హాస్టల్లో ఏముంటావో ఏంటో ఏం తెలియదు కాబట్టి ఒక డజన్ అరటిపండ్లు తీసుకొని హాస్టల్కి అయితే జస్ట్ 10 మినిట్స్ 6 and 7 కిలోమీటర్స్ ఉంటుంది. వరంగల్ బస్ స్టాండ్ నుంచి రంగసాయిపేట ఆర్డీఓ ఆఫీస్ నుంచే లెఫ్ట్ సైడ్ ఆర్డీఓ ఆఫీస్ ఉంటుంది, రైట్ సైడ్లో ఆ చౌరస్తాలోనే హాస్టల్ ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు ఇలా సైడ్లో అంతా సిటీని కొంచెం వీడియో తీసుకుంటూ 10 మినిట్స్లో అయితే హాస్టల్కి అయితే చేరుకోబోతున్నాము. ఇదే ఆర్డీఓ ఆఫీస్ ఏరియా. స్ట్రేట్ వెళ్తే ఈ చౌరస్తా నుంచి స్ట్రేట్కి వెళ్తే తొర్రూరు ఖమ్మం రోడ్డు. హాస్టల్కి రైట్ సైడ్ వెళ్ళాలి. సో ఇంకొక 1 మినిట్లో హాస్టల్ అక్కడ కనిపిస్తుంది, హాస్టలే. సో హాస్టల్కి అయితే చేరుకున్నాము. హాస్టల్లో ఆటో దిగిన తర్వాత ఆటో వెళ్ళిపోయాక ఈ మెయిన్ గేట్లో నుంచి లోపలికైతే వెళ్తున్నాము. చూడాలి ఆమె ఎలా వస్తుంది, ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది చాలా టెన్షన్గా ఉంది మాకు, ఎలా అయింది అనేది. సో చెప్పాను కదా నేను ముందే, తను ఎట్లా వస్తుంది, ఏడ్చుకుంటూ వస్తుందా అనుకున్నాం. కానీ ఆమెకు దుఃఖం ఆగట్లేదు. సడన్గా వచ్చి వాళ్ళ మమ్మీని పట్టుకున్నది. నాకు కూడా ఏడుపు వచ్చింది. ఆనంద పుష్పలా అయ్యే. సో అక్కడ మాకు కాలేజ్ కింద సెల్లర్లో అలాట్ చేశారు అందరు పేరెంట్స్కి అందరికీ. సో మేము వండుకొని వెళ్ళిన వంటలన్నీ ఓపెన్ చేసి అందరం అయితే భోజనం అయితే చేస్తున్నాము. 40 ఉన్నాయి, మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చాక అయితే
టైం 11:15 అవుతుంది. ఇంకా పేరెంట్స్ ఎవరు రాలేదనుకుంటా. కాసేపు అయితే ఈ ఏరియా మొత్తం ఫుల్గా నిండిపోతుంది అనుకుంటా. వెళ్ళిన ఆ 1 అవర్ లోపు అందరు పేరెంట్స్ అయితే వచ్చేసారు. వాళ్ళు వండుకొని వచ్చిన ఫుడ్ పిల్లలకు తినిపిస్తూ కింద అందరూ గ్రూప్గా కూర్చున్నారు. ఇంకా మేము వెళ్ళిపోయేటప్పుడు మెయిన్ గేట్ దగ్గర ఐస్ క్రీమ్ బండి వచ్చేసింది. పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకు ఐస్ క్రీమ్ తినిపిస్తున్నారు. సో మేము కూడా మా ఇద్దరు అమ్మాయిలకు ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాను. చాలా ఇష్టంగా ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. సో వచ్చేసాము మార్నింగ్ 10:40కి వచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ 3 అవుతుంది. వెళ్ళాలి. ఇక్కడ ఇంకా సమగ్రంగా పూర్తి వీడియో తీయడానికి సమయం ఉండదు. స్టూడెంట్స్ టీచర్స్ ఎంత గోలగోలగా ఉంటుంది. సో దీనికి పూర్తిగా సంబంధించినది ఇంటికి వెళ్ళాక కూడా ఒక 5 మినిట్స్ వివరించి చెప్తాను. ఎట్లుంది బిడ్డ హాస్టల్? బాగుందా ఫుడ్? యాక్చువల్గా మేము ఎక్కువ భయపడింది వాటర్ ఎట్లా ఉన్నాయో లేదో, వాటర్ పడినో లేదో అనుకున్నాం. కానీ వాటర్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ బాగుంది. అన్నీ బాగున్నాయి. టైం టు టైం లేవడం కానీ అన్నీ ప్రతిదీ. సో అన్నీ బాగున్నాయి. సో బాయ్ బిడ్డ, వెళ్తాం. బాయ్. మేమంతే ఇక వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు తనకు కాస్త దుఃఖం వస్తుంది, కానీ ఆపుకుంటుంది. జైన్ చేసినప్పుడు అయితే మరీ ఎక్కువగా ఏడ్చింది. ఇప్పుడు అంత ఏడుపు లేదు, కానీ ఏదో తెలియని దుఃఖం, బాధ అయితే ముఖంలో కనిపిస్తుంది. అయినా సరే నవ్వుకుంటూనే పంపిస్తుంది. వెళ్ళాలా? బాయ్ బాయ్ చెప్పు. చలో. జైన్ చేసినప్పుడు అయితే ఏడ్చుకుంటా పంపించింది. ఇప్పుడేమో నవ్వుకుంటా పంపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హాస్టల్ లైఫ్ బాగుంది కాబట్టి. చలో బాయ్ ఐశ్వర్య. చలో అండి. ఏదైనా కష్టం అబ్బా. కడుపులో పుట్టిన పిల్లల్ని ఒక చోట వదిలిపెట్టి ఇలా వెళ్ళడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. కానీ తప్పది. తను కూడా బాధపడుతూ పంపిస్తుంది. హాస్టల్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. రిటర్న్ టు శంషాబాద్. టైం వచ్చేసి 3:30 అవుతుంది. 3:30 అవుతుంది. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ ట్రైన్ అయితే ఉంది చెర్లపల్లి వరకు. సో చెర్లపల్లి వరకు వెళ్తామా, ఒకవేళ అక్కడ నుంచి ఇంకేదైనా ట్రైన్ అయితే టికెట్ అయితే సికింద్రాబాద్ వరకు తీసుకున్నాము. ట్రైను చెర్లపల్లి వరకే. సో ఈ ట్రైన్ పట్టుకొని నైట్ వరకు మళ్ళీ ఇంటికి చేరుకోవాలి. వరంగల్ నుంచి రాత్రి 9:30కి అయితే ఇంటికి చేరుకున్నాము. సో ఇదండి మేము వెళ్ళేటప్పుడు ఏదైతే మేము ఆసక్తిగా ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అనుకున్నామో, సో కరెక్ట్గా తను అలాగే ఏడ్చుకుంటూ వచ్చేసి వాళ్ళ మమ్మీని నన్ను పట్టుకొని ఏడ్చింది. మాకు కూడా ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం 1 మంత్ దూరంగా పెట్టాము. చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాస్టల్ వేయలేదు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఇక్కడనే శంషాబాద్లో చదివించాము. అండ్ ఇప్పుడు డిగ్రీలో బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో అయితే జాయిన్ చేసాము. జాయిన్ చేసిన తర్వాత పోయిన నెల జాయిన్ చేసాము జూలైలో. ఇప్పుడు ఆగస్ట్ 1 మంత్ తర్వాత విజిట్ కోసం గవర్నమెంట్ హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ మైనార్టీ ఏదైనా ప్రతి నెల సెకండ్ సాటర్డే రోజు అయితే విజిట్ చేయడానికి వెళ్తారు. సో 1 మంత్ అయింది, వెళ్ళాము. చాలా ఆసక్తిగా వెళ్ళాము. సో ఏడ్చుకుంటూ వచ్చి రిసీవ్ చేసుకున్నది. చాలా భయపడుకుంటూ వెళ్ళింది. ఏంటంటే 1 మంత్ తర్వాత మా పాప ఎలా అయిందో, జుట్టు ఏమైనా ప్రాబ్లం అయిందా, కలర్ కూడా చేంజ్ అయిందా, వాటర్ మంచిగా ఉన్నాయా లేదా, ఈ టెన్షన్ ఎక్కువగా ఉండేది మాకు. చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. సో తనను చూసిన తర్వాత అర్థమైంది అక్కడ వాటర్ బాగున్నాయి, తను బాగుందనేది, తను కూడా బాగుందనేది మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. తను కూడా బాగుంది డాడీ, ఇక్కడ వాటర్ మినరల్ వాటర్ తాగడానికి, మినరల్ వాటర్తో పాటు నార్మల్ వాటర్ కూడా స్నానం చేసుకోవడానికి బాగానే ఉన్నాయని చెప్పింది. అట్లాగే ఎడ్యుకేషన్, ఫుడ్ కూడా బాగుంది. ఇంకా వీక్లీలో 2 times నాన్ వెజ్, గుడ్డు, అండ్ ఇంకా వీక్లీ 2-3 times పెరుగు, ఇంకా వంటలు, అంటే ఫుడ్ ఓవరాల్గా ఫుడ్ బాగుంది. అట్లాగే ఫ్రూట్స్ కూడా పెడుతున్నారంట. అరటిపండు, ప్రొమోగ్రనేట్స్ అంటే దానిమ్మ పండ్లు. సో ఓకే, మాలో ఉండే భయాలన్నీ అయితే తొలగిపోయినాయి. ఒకప్పుడు మాకు ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్
ఇన్ఛార్జిగా ఉన్న తర్వాత గురుకులాలు కానీ అన్ని రూపురేఖలు మారిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి దాన్ని ఇంకా మెరుగుపరుస్తూ కొంచెం నాణ్యత అయితే పెంచిందని చెప్పుకోవాలి. ఇప్పుడు అప్పట్లాగా లేవు, పరిస్థితులు బాగున్నాయి. సో చాలా చాలా బాగా అనిపించింది మాకు. సో ఇంకా మేమైతే చాలా రిలీఫ్ అయినాము. సో అన్నీ బాగున్నాయి. ఇంకా తను చాలా ఈజీగా డిగ్రీ 3 ఇయర్స్ చాలా ఈజీగా చదువుకొని బయటపడుతుంది. ఆ తర్వాత పీజీ కూడా వేస్తాను చెప్పింది. మేము ఇట్లా మొదటి పీజీటప్పుడే బాగుంది డాడీ, నేను డిగ్రీ కంప్లీట్ చేస్తాను, అట్లాగే ఇంకా తర్వాత పీజీ కూడా చేస్తానని చెప్పి, అంటే బయటికి వెళ్తే చాలా విషయాలు తెలుస్తాయి. తను చాలా ఈ 1 మంత్లోనే చాలా విషయాలు తెలుసుకున్నది. తనకి ఏం అర్థమైందంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తూ కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ బ్యాగ్ కూడా కొనియలేని పరిస్థితులు ఉన్నారు. చాలా అందరినీ చూసిన తర్వాత ఇన్నాళ్ళు నేను చాలా సుఖంగా పెరిగినా, చాలా బాగా పెరిగాను అని చెప్పి నాకు అర్థమైందంట. అంటే బయట లైఫ్ హాస్టల్లో ఎందుకు వేసామంటే మేము జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. చాలా దృఢంగా పెరగడానికి, జీవితంలో చాలా ముందుకు వెళ్ళడానికి హాస్టల్ జీవితం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉంటే సమయానికి లేవరు, ఈ కాలేజీకి వెళ్ళడం, రావడం, ఏదో హోంవర్క్ ఉంటే రాసుకోవడం, తర్వాత వాట్సాప్ చూడడం, సోషల్ మీడియా, ఇదంతా చాలా 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 డిస్టర్బెన్స్ ఉంటుంది. హాస్టల్లో అలా కాదు. 5 o'clockకి లేపుతారంట. ఆ తర్వాత 1/2 hour to 40 minutes వార్మప్, ఎక్సర్సైజ్ అవన్నీ. ఆ తర్వాత మళ్ళీ 7:30 బ్రేక్ఫాస్ట్, స్టడీ అవర్స్, ఈవినింగ్ 7 to 9 స్టడీ అవర్స్. అంటే ఉదయం లేస్తే వాళ్ళకు ప్రతిదీ ఒక టైం టు టైం ఫాలో అవుతుంది కాబట్టి వాళ్ళు ఈజీగా రాణించగలుగుతారు. సో అట్లాగే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్, డిన్నరు, ఫ్రూట్స్, పెరుగు, రుచికరమైన భోజనం, ఇంకేం కావాలి. సో ఇది ఫ్రెండ్స్ మొదటిసారి విజిట్ చేశాం కాబట్టి మేము ఒక వీడియో అయితే చేసాము. సో మీ లైఫ్లో మీరు హాస్టల్ అనుభవాలు, ఎవరైనా మీకు హాస్టల్ అనుభవాలు ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. సో ఈ 36 నెలలు ప్రతి నెల అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి, రావాలి. మేము వరంగల్ని ఎందుకు ఎంచుకున్నామంటే మేము యాక్చువల్లీ శంషాబాద్ ఉంటాము. అంటే ఇక్కడ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ సరౌండింగ్ ఇక్కడ దగ్గర పెట్టుకున్నాం కానీ రాలేదు. మాకు వరంగల్ వచ్చింది. సో మాకు వరంగల్లో కూడా చాలామంది పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఫాస్టెస్ట్ రూట్ అనమాట మనకి. ఢిల్లీ రూటు, వైజాగ్, కలకత్తా రూటు, చెన్నై, తమిళనాడు రూటు, కాబట్టి 3 రూట్లు కాబట్టి అక్కడ చాలా ఫాస్టెస్ట్ రూటు. చాలా ట్రైన్లు ఉంటాయి, ఎక్కడ మనం వెయిట్ చేయాల్సి ఉండదు, బస్సెస్ కూడా ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి వేసాము, అక్కడ చేంజ్ చేసాము. సో 1 monthకి ఒకసారి దూరమైనా పర్లేదు, ట్రావెలింగ్ ప్రాబ్లం ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా వెళ్తున్నాం, వచ్చేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది అని పర్లేదు. చూస్తూ ఉన్నాను 1 month ఎలా గడిచిపోయిందో 3 years కూడా గడిచిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా మీ పిల్లల్ని హాస్టల్లో, ఇంటర్లో, డిగ్రీలో జాయిన్ చేయాలనుకునే వాళ్ళు జాయిన్ చేయండి. సో పరిస్థితులు మారినాయి, హాస్టల్లో ఇప్పుడు బాగానే ఉన్నాయి. అలా అని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మొత్తం అన్ని హాస్టల్లో సూపర్ ఉందని చెప్పలేను. నేను మా పాపని జాయిన్ చేసిన ఈ హాస్టల్లో అయితే చాలా చాలా బాగుంది. ఓవరాల్గా మనం విన్నది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఇంకా కాస్త వసతులు మెరుగుపడినాయని చెప్పుకోవాలి. సో భయాలన్నీ తొలగించుకోండి. ఇంటర్ కానీ డిగ్రీ కానీ మీ పిల్లలు కూడా హాస్టల్లో జాయిన్ చేయండి. వాళ్ళకి హాస్టల్ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో వాళ్ళు రాణించాలంటే భవిష్యత్తులో మనం ఏంటంటే పేరెంట్స్ పుట్టాము, వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం, కొన్నాళ్ళ తర్వాత మన ఏజ్ మనం చనిపోతాం. కానీ వాళ్ళు దృఢంగా ఉండాలి, అన్ని పరిస్థితులను ఎదుర్కోవాలి. జీవితాన్ని జయించాలంటే ఖచ్చితంగా ఇంటర్నో డిగ్రీ ఖచ్చితంగా హాస్టల్ లైఫ్ చాలా చాలా అవసరం. అక్కడ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, ఒక డిసిప్లిన్ అని నేర్చుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, మా అమ్మాయి అయితే డిగ్రీ కంప్లీట్ చేస్తాను, పీజీ కూడా చేస్తానని చెప్పి మాకైతే ఓపిచ్చింది. మాకు కూడా చాలా చాలా ధైర్యం, చాలా రిలీఫ్ అయిపోయినాం. జస్ట్ మేము చేయాల్సిందల్లా 1 monthకి ఒకసారి ట్రావెలింగ్ చేసి చూసి తనకి ఇష్టమైనవి తీసుకెళ్ళి తినిపించి తనలో ఇంకా మానసిక ధైర్యాన్ని పెంచుతూ దానికి ఇంకా సపోర్ట్గా నిలుస్తూ ఉండడమే, చేయడమే అంతే తప్ప మేమైతే చాలా చాలా రిలీఫ్గా ఉన్నాం. సో మీరు కూడా హాస్టల్ లైఫ్ మీ అనుభవాలన్నీ ఈ వీడియో చూసిన మా సబ్స్క్రైబర్లు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ మీ హాస్టల్ అనుభవాలు ఎలా ఉన్నావో మాతో పంచుకోండి, కామెంట్ రూపంలో పంచుకోండి. అట్లాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, మొదటిసారి వీడియో చూసిన వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.